నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ హనుమత్ ఉపాసకులు విరాట్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి అసలు శ్రావణ మాసం అనగానే మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం మొదలవుతుంది ప్రతి తిది ప్రతి డేకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అసలు ఏంటి ఆ ఇంపార్టెన్స్ మనం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం అని చెప్పి శ్రావణ శుక్రవార వ్రతాలు అని చెప్పి వింటూ ఉంటాము నిజంగా అవొక్కటేనా లేదు అంటే ప్రత్యేకించి 7 శనివారాల వ్రతాలను కూడా అంటుంటారు సోమవారానికి కూడా ఒక మంచి విశిష్టత ఉంది అని చెప్తుంటారు ఇవన్నీ ఏంటి దీనికి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ శ్రావణ మాసం అనగానే మనకు ఒక పండగ వాతావరణం మొదలైపోతుంటుంది మొత్తం కూడా మనకు తొలి ఏకాదశి తర్వాత నుంచి ఇంకా ఆల్మోస్ట్ పండుగలు స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం అనగానే ముందుగా మనకు మంగళగౌరి వ్రతం అని చెప్పి వరలక్ష్మి వ్రతం అని చెప్పి శ్రావణ శుక్రవారాల వ్రతాలని చెప్పి మొదలవుతుంటాయి ప్రత్యేకంగా ఎటువంటి వ్రతాలు చేసుకోవచ్చు అంటారు సార్ శ్రావణ మాసంలో శ్రావణ మాసం ఎక్కువగా మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైంది అలాగే గౌరీ మాతకు అంటే పార్వతీ అంశ అయిన గౌరీ కూడా మామూలుగా చేస్తుంటారు ఎందుకంటే ఆమె గౌరీ అనే పేరు తెచ్చుకోవడం కోసం కూడా చాలా మంది తపస్సు చేసి సాధించింది అనమాట అందుకోసమని మంగళ గౌరీ వ్రతం అనేసి శ్రావణ మాసంలో ముత్తైదులు వీళ్ళు చేస్తుంటారు ఖచ్చితంగా అలాగే సంసార బాధలో ఇలాంటివి ఉంటాయి కదా అలాంటిది దారిద్ర్యాలు పోగొట్టుకోవడానికి మాత్రం కంపల్సరీ మహాలక్ష్మిని ఖచ్చితంగా వివాహితులు అంటే సౌభాగ్యవతులు ఎవరైనా సరే వాళ్ళు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా వివాహం అయిన వాళ్ళు చేస్తుంటారు వివాహం కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి అంటే వివాహం ఆలస్యమైన వాళ్ళ అది కూడా ఖచ్చితంగా ఇప్పుడు మంగళగౌరి వ్రతాలు కానీ వివాహము ఇప్పుడు స్త్రీలు ఉంటారు అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా సౌభాగ్యం అంటే వాళ్ళకి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది ఖచ్చితంగా మంగళగౌరి వ్రతంలో కూడా వాళ్ళు వ్రతం కాకపోయినా పూజా కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు అండి ఏ విధంగా సార్ వరలక్ష్మి వ్రతం అంటే కొంచెం చాలా వరకు తెలుసు అవగాహన ఉంది ఎలా చేసుకోవాలి అనేది ముఖ్యంగా మంగళగౌరి వ్రతము అంటే వినటం వరకే కానీ ఎక్కువ మంది ఆచరించరు ఏ విధంగా ఆచరించవచ్చు అంటారు గౌరీ వ్రతానికి వచ్చేసరికి మామూలుగా పూజా కార్యక్రమాలు తీసుకుంటారు వ్రతాలు ఉంటవి సాధారణంగా పెళ్ళైన వాళ్ళు తీసుకుంటారు మామూలుగా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా దీక్షగా ఇట్లా చేయాలనుకున్నప్పుడు మాత్రం అమ్మవారిని ఈ మాసం రోజులు అంటే శ్రావణ మాసంలో ఖచ్చితంగా మీరు మంగళవారాలు చేసుకోవచ్చు అదేవిధంగా లేకపోతే కనుక 21 రోజులు మాసం మొత్తం కూడా వాళ్ళు ఆరాధన చేసి గౌరీమాత ప్రసన్నత పొంది కొంచెం వివాహ విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి నివృత్తి చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా అంటే ఉపాసన తీసుకోవాల్సిందేనా సార్ ఖచ్చితంగా నార్మల్ గా ఇంట్లో లేదండి ఉపాసన ఏం లేదు సాధారణంగా ఇప్పుడు శ్రావణ మాసము పరమ పవిత్రమైనది కూడా ఉపాసనా కాలం అని కూడా మేము తీసుకుంటాము సో మీరు ఆ టైంలో కనుక మీకు మంగళగౌరి స్తోత్రాలు కొన్ని ఉన్నవి కావచ్చు అష్టోత్తరాలు ఉంటాయి అమ్మవారి అయినా సరే అలాగే లక్ష్మీదేవి ఉంటాయి లక్ష్మీదేవి శ్రావణ శుక్రవారాలు కనుక ఖచ్చితంగా వీళ్ళు చేస్తుంటారు అలాగే నేను నా బెస్ట్ సలహా ఏంటంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక శ్రీయంత్ర ఉపాసనకి మీరు చేసుకుంటే కనుక మీకు శ్రీ సూక్తం ఉంటుంది కనకదార స్తోత్రం ఉంటుంది ఈ మాసం రోజులు వాళ్ళు సహస్రాధికం అంటే 1000 పైన మీరు చేయగలిగితే కనుక నియమంగా దాని ప్రభావం అనేది మీకు చూడగలుగుతారు అన్నమాట శ్రీ యంత్రం అంటే లక్ష్మీ యంత్రమా సార్ శ్రీ యంత్రం అంటే మామూలుగా అమ్మవారిదే వస్తుంది మీరు లక్ష్మీదేవికి చేస్తారు శ్రీ సూక్తంతో అర్చన చేస్తారు ఒక శాస్త్ర విధానంలో మంత్ర విధానంలో అది ఒక ఉంది నియమం ఉంది చాలా పవర్ఫుల్ ఈ అంటే శ్రీయంత్ర ఉపాసన తీసుకోవాలి అని అంటే ప్రత్యేకించి లేదు అది శ్రీచక్రార్చనకు సంబంధించి మేరు వస్తుంది ఆ సాంప్రదాయం శ్రీ విద్యకు సంబంధించిన ఆ సాంప్రదాయం వేరుగా ఉంటుంది శ్రీ యంత్రోపాసన వచ్చేసరికి సపరేట్ గా ఉంటుంది మీరు ఎవరైనా చేసుకోవచ్చు సాధారణంగా నియమ నిబంధనలు కొన్ని ఉంటవి అలాంటివి మీరు పాటించి ఎవరైనా సరే పెళ్ళి అయిన వాళ్ళైనా సరే పెళ్లి కాని వాళ్ళైనా సరే గృహస్థులైనా ఖచ్చితంగా చేసుకోవచ్చు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా సార్ ఉపాసనకి లేదు ఉపాసన కంటే కంపల్సరీ కొన్ని ఖచ్చితంగా నియమాలు ఉంటాయి అంటే ఇప్పుడు మంగళగౌరి వచ్చేసరికి నియమ నిబంధనలతో ఖచ్చితంగా శ్రావణ మాసం ఇళ్ళకి ఇవన్నీ చాలా చేస్తుంటారు కదా అంత శుభ్రంగానే ఉండాలి వాస్తవంగా పూర్తి సాత్వికమైన విధానము శ్రీ మహాలక్ష్మి ప్రసన్నత అనేది ఆ లక్ష్మికి ఉన్న గొప్పతనం ఏంటంటే ముందు నీట్ గా అంటే చాలా క్లీన్ గా ఉండాలన్నమాట శుభ్రంగా ఉండాలి ఆమెకి ఆ విధానంలో మీరు చేసుకోవచ్చు అంటే నియమ నిబంధనలు బ్రహ్మచర్యం కానీ సాత్విక ఆహారం ఇలాంటివి తీసుకొని మీరు ఒక మాసం రోజులు చేసుకోవచ్చు లేదా ఒక మాసంలో వారాలు ఇప్పుడు మంగళవారాలు కానీ లేదా శుక్రవారాలు కానీ 4, 5 వస్తుంటాయి కదా మీరు అలా చేసుకోవచ్చు లేదు మీరు 21 రోజులు 11 రోజులు అనేసి మీరు ఉపాసన చేసుకొని శ్రీ సూక్తాన్ని కానీ లేదా కనకదార స్తోత్రం కానీ సహస్రాధికంగా మీరు చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది అంటే అవి పఠించాల్సి ఉంటుందా సార్ విన్నా సరిపోతుందా లేదు పఠించాల్సి ఉంటుంది ఖచ్చితంగా నియమ నిబంధనలతోటి ఖచ్చితంగా అక్కడ కూర్చొని అమ్మవారికి ఆవాహనాది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకొని మీరు శ్రీ సూక్తం శ్రీ యంత్రానికి కనుక మీరు శ్రీ సూక్తంతో కనుక సహస్రాధికం శ్రావణ మాసం చేసుకోగలిగితే కనుక మీకు ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది
మళ్ళీ ఇది మనం ఎన్ని రోజులు అనుకున్నామో అది అయిపోయిన తర్వాత ఉద్యాపన కూడా చేయాల్సి ఉంటుందా సార్? అవును, కలసం పెట్టుకొని చేసుకోవచ్చు. అది చేసిన తర్వాత ఉద్యాపన అనేది ఖచ్చితంగా చేస్తారు. అది వాళ్ళకి అంటే సాధారణ తెలుసుకుంటే ఉంటుంది. ఏ రకంగా ఉంటుంది సార్ విధానం? ఒకవేళ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి సాత్వికమైన పద్ధతి వచ్చినప్పుడు మామూలుగా ప్రాణప్రతిష్ఠ అది కలశ స్థాపన చేసుకున్న తర్వాత యంత్రోపాసన తీసుకున్నప్పుడు శ్రీయంత్రాన్ని మీరు ఏమీ లేని పక్షంలో కనుక మీరు పటం ఫ్రేమ్ కట్టించుకొని మీరు చేసుకోవచ్చు. లేదా కలశ స్థాపన చేసుకుని అదే కలశానికి లక్ష్మీదేవిగా భావించవచ్చు, లేదా పార్వతీదేవిగా భావించేస్తేనే సరే మీరు శ్రీ సూక్తము లేదా కనకదార స్తోత్రం కానీ లేదా అమ్మవారి ఏదైనా ఉంటే కనుక సహస్రాధికం చేసుకోండి. డెఫినెట్లీ ఖచ్చితంగా మీకు అది రిజల్ట్ చూపించింది. అంటే వ్రతాలు అనేది చేస్తుంటారు, అప్పటికప్పుడు ఆ కథ ఉంటుంది, 1 గంట 2 గంటలు చేస్తుంటారు. అంటే ఆ శక్తిని దేవుని ప్రసన్నం చేసుకోవచ్చు, అది సాంప్రదాయబద్ధంగా వెళ్తుంటుంది. బట్ ఆ కట్ నుంచి ఏదన్నా మనం పొందాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మీరు ఉపాసన మార్గంలో కొంచెం ఎక్కువ సమయం అనేది మీరు కేటాయించి చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఆ శక్తిని మీరు పొందగలుగుతారు. సార్ పూజ అంటుంటాం, పూజకి ఉపాసనకి వ్రతానికి వ్యత్యాసం ఏంటి సార్? వ్రతం అనేది మీకు కొన్ని రోజులుగా చేసుకునే అంటే ఒక రోజు ఉంటుంది. సపోజ్ మంగళగౌరి వ్రతము, ఆ మంగళవారం వరకు ఆ ముందు రోజు నుంచి బ్రహ్మచర్యం పాటించేసి ఉదయం తలస్నానాదులు కానీ ఇల్లు శుభ్రంగా చేసుకొని దేవతను ఆవాహన చేసుకొని లేదా పండితులు ఉంటే కనుక వాళ్ళని పిలిపించుకొని పూజా కార్యక్రమాలు చేయించుకుంటారు. అది వ్రతం అంటే వ్రత కథలు ఇవన్నీ ఉంటాయి. సో అలా కాకుండా మీరు వచ్చేసరికి ఉపాసన మార్గంకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ శ్లోకం ఏదైతే ఉంటుందో అంటే శ్లోకం కానీ మంత్రం కానీ లేకపోతే శ్రీ సూక్తం కానీ ఇలాంటివి సంబంధించి మీరు చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక ఇన్ని రోజులు ఒక చెప్పాం కదా ఇందాక శాస్త్రాధికంగా ఆవాహనాది పంచోపచార పూజ కార్యక్రమాలు షోడశోపచార పూజ చేసుకోవచ్చు. నేనైతే బెస్ట్ పంచోపచార పూజ చేయమంటాం. అంటే సాధారణంగా తెలియదు వాళ్ళకి అర్థం కాదు అనేసి మీరు పూజా కార్యక్రమం తక్కువ చేసుకొని జప కార్యక్రమానికి లేదా స్తోత్రపారాయణ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ సమయం కేటాయించారనుకోండి అది మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంటుంది. కానీ పారాయణ చేసేటప్పుడు మంత్రాన్ని మనం పలికే విధానము స్పష్టత లోపిస్తే కూడా మళ్ళీ దోషం అని అంటుంటారు కదా? దోషం ఉంటుంది, దాంట్లో దోష నివృత్తి కోసం మన కోసం వస్తుంది. ఆఖరణ వచ్చేసరికి క్షమాపణ భావం అనేది ఒకటి చెప్తారు ఖచ్చితంగా. క్రియాహీనం భక్తిహీనం మంత్రహీనం అనేసి ఖచ్చితంగా అది జరుగుతుంటుంది. క్షమాపణ అనేది సాధారణంగా ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితిలో తప్పులు కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే మనసు లగ్నం చేయలేకపోవడం కానీ అది కూడా దోషమే అవుతుంది. సో అందుకోసమని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు క్రియాహీనం అనేసి కూడా ఉంటుంది, మంత్రహీనం ఇట్లాగా. మీరు అలా సాధన చేసుకోగలిగితే కనుక అది మీకు మంచిది, ఉపయోగపడుతుంది. శ్రావణ మాసం అనేసరికి ప్రత్యేకించి అమ్మవారి పైనే ధ్యాస అంతా ఉంటుంది ఆడవారికి. కానీ ముఖ్యంగా శ్రావణ మాసంలో శివుణ్ణి కూడా ఆరాధిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అంటారు కదా సార్? ఎందుకు పూజించాలి ఈ మాసంలో శివుణ్ణి? ఈ మాసం అనేది ఏం లేదు, యాక్చువల్ నిజానికి అయితే శివారాధన అనేది నిత్యం జరుగుతూ ఉంటుందండి. కొంతమంది మాత్రం ఆ సమయంలో పరమ పవిత్రం అని ఇప్పుడు శ్రావణ మాసం లేదా కార్తీక మాసం ఎక్కువగా చేస్తుంటారు. ఇది ఆయనకి ప్రీతిపాత్రమైన కొన్ని కథలు ఉన్నాయి పురాణాల్లో. వాటికి సంబంధించిన వాటిలో శ్రావణ మాసం ఒకటి, కార్తీక మాసానికి అత్యంత ప్రాధాన్యత, శివునికి ఇష్టమైన మాసాలుగా చెప్తారు. సో ఆ విధంగా ఇవన్నీ ఆచార సాంప్రదాయాలను కొన్ని మారుతూ ఉంటాయి, ఎవరొకరు క్రియేట్ చేయడం వల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది. బట్ శివారాధన అనేది నిత్యం చేయదగ్గది. ఏదో ఒక నెలలో వచ్చినప్పుడు లేదా చతుర్దశి నాడు మాత్రం ఇలాంటిది ఏం కాదు, నిత్యం చేయదగ్గది. అమ్మవారిని అర్చించవచ్చు, అదేవిధంగా శివారాధన అనేది తప్పక చేసుకోవాల్సిందే. ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు అయితే గానీ 5 అయితే గానీ ఏ శుక్రవారానికి ఆ శుక్రవారం ప్రత్యేకమైన పూజ నిర్వర్తిస్తూనే ఉంటాం. కానీ ముఖ్యంగా 2వ శుక్రవారం వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం అని చెప్పి చేసుకుంటూ ఉంటారు. మనం అంటే ఏ రకంగా ఆచరించాల్సి ఉంటుంది సార్ ఆ వ్రతం? అది వాళ్ళ సాంప్రదాయం వేరుగా ఉంటుంది. గృహిణులకు అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి వచ్చేసరికి అవన్నీ వేరుగా పాటిస్తుంటారు. అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా కూడా ఉంటుంది అన్నమాట. ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని ఉంటుంది. కానీ శ్రావణ మాసం అంటే పౌర్ణానికి ముందు అనేది ఏంటంటే అది వాస్తవంగా మంత్రశాస్త్ర పరంగా మీకు ఎలా ఉంటుందంటే పౌర్ణమికి చంద్రబలం అధికంగా ఉంటుంది కాబట్టి 2వ శుక్రవారానికి ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పౌర్ణమి దినాల్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా సరే కొంచెం ఎక్కువగా బలం ఉంటుంది. అందుకోసమని ఖచ్చితంగా చేయమంటారు. ఓకే, ఇంకా మనం ఏ రకమైన వ్రతాలు ఆచరించవచ్చు అంటారు సార్ ప్రత్యేకించి శ్రావణ మాసంలో? శ్రావణ మాసం అంటే ఎవరి అనుష్ఠాన దేవతలను కూడా వాళ్ళు ఆరాధించుకోవచ్చు. సాధారణంగా ఏంటంటే ఖచ్చితంగా శ్రావణ మాసం అనేసరికి స్త్రీకి సంబంధించిన ప్రకృతికి సంబంధించిన స్త్రీ స్వరూపం ఏదైతే ఉంటుందో పూర్తి సాత్విక భావనలో మహాలక్ష్మీదేవి కానీ మంగళగౌరి కానీ పూర్తి సాత్వికమైన విధానం. అది గృహస్థులు కానీ గృహిణులు ఎవరైతే ఉంటారో కనుక వాళ్ళు ఖచ్చితంగా అర్చన చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు ఈ వ్రతాలు శ్రావణ మాస వ్రతాలు వరలక్ష్మి వ్రతమైన మంగళగౌరి వ్రతమైన చేసుకునే వాళ్ళు పుస్తకం వ్రత విధానం పుస్తకం తీసుకొచ్చుకొని పుస్తకాన్ని ఫాలో అవుతూ వాళ్ళే చేసుకుంటారు పురోహితులను పిలవకుండా. అలా చేసే పూజకి ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ప్రస్తుతం సాధారణంగా ఏంటంటే మీకు
పూజా విధానంలో మొట్టమొదటిగా ఒక మాట వస్తుంది, మమ యథాశక్తి అనుసారే అనేసి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే నాకు శక్తి లేదు కాబట్టి నా శక్తి కొలది నేను చేసుకుంటున్నానని ప్రతి దేవతారాధనలో ముందు చెప్పుకునేది ఉంటుంది. సో ఆ విధంగా కూడా మీరు అర్చన చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. 1-2 సార్లు చదువుకొని క్లారిటీగా చేసుకుంటే కనుక అందులో మీకు వస్తుంది. సాధారణంగా ఫస్ట్ గణపతి పూజ కానీ లేదా మంగళగౌరి చేసుకుంటే మంగళగౌరి పూజ కానీ పసుపు కుంకుమతో ఆ నియమాలు ఇవన్నీ ఫస్ట్ మీరు రీసెర్చ్ అంటే తెలుసుకోగలిగి తర్వాత ఆవాహనాది పంచోపచార పూజ వస్తుంది. అంటే ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఏదైనా సపోజ్ ఇప్పుడు మీరు కలశం పెట్టుకోవాలనుకోండి, కలశం పెట్టుకొని లక్ష్మీదేవిని పెట్టకూడదు, ఒకే లక్ష్మీదేవిని అనేది పెట్టకూడదు అనేసి ఒక నియమాలు కూడా ఉన్నాయి. సో లక్ష్మీనారాయణలుగా పెట్టుకోవచ్చు, లక్ష్మీనారాయణలుగా పెట్టుకోవచ్చు. లేకపోతే కనుక వీళ్ళు కొంతమంది చెప్తుంటారు పెద్దలు కూడా, మీరు ముగ్గు వేసి అష్టదళ పద్మం వేసుకొని మీరు అందులో చేయడం జరుగుతుంది, అమ్మవారిని కలిసి పెట్టి. సో ఆ విధంగా మీరు చేయవచ్చు అండి. అయితే మీకు ఆవాహనాది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ జరిపిన తర్వాత దేవతని లక్ష్మీదేవిని ఆవాహన చేసుకుని పంచోపచార పూజ కొద్ది అంటే మన శక్తి కొద్ది అంటే ఉంటుంది కదా, పంచోపచార గంధ ధూప దీప నైవేద్యాలు అనేసి ఏవైతే ఉంటాయో అవి మీరు ఖచ్చితంగా గంధం సమర్పించుకొని తర్వాత వచ్చేసరికి పుష్పము, ధూపము, దీపము, తర్వాత నైవేద్యము మనం ఏదైతే చేస్తుంటామో అంటే వ్రతానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పెట్టుకునే విధానం కూడా ఉంటుంది. అంటే కొంతమంది అమ్మవారికి ప్రీతికరమైనవి అదే అంటుంది. క్షీరాన్నం అనేది ఖచ్చితంగా దేవీ దేవతలకి, సాత్వికమైన దేవతలకి క్షీరాన్నం చాలా ప్రీతిపాత్రమైంది. అది యాక్చువల్గా లక్ష్మీదేవి కూడా చెప్తారు కదా, లక్ష్మీ క్షీర సముద్రరాజు తనయ్య అంటారు. సో కంపల్సరీ అది క్షీరాన్నం అనేది ఆమెకు చాలా ప్రీతిపాత్రమైందనే చెప్తారు. అది ప్రతి ఒక్క దేవతకి ప్రీతిపాత్రమైంది అది క్షీరాన్నం. అది మీరు అలా చేయవచ్చండి. అలాగే వ్రత కథలు కానీ నివేదనలు ఏదైనా పెట్టుకొని మీరు ఖచ్చితంగా అంటే సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే దీనికి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, అది ఆనవాయితీ ఉంటేనే వంశపారంపర్యంగా మనం చేసుకోవాలి, మీరు అలా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి. అలా ఏముండదు అసలు? అంటే ఏముండదు, ఎప్పటికప్పుడు ఉంటుంది కదా మేడం. ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవాల్సిన విధానం కొన్ని ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆరాధన అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వ్రతాలు పెట్టుకునేది అనేది కూడా ఇది అన్ని సాంప్రదాయాల కింద మాత్రం వస్తుంటుంది. మనం చేసుకోవచ్చు ఖచ్చితంగా. లక్ష్మీదేవిని కానీ గౌరీని కానీ ఆరాధించకూడదని ఎక్కడ పర్టికులర్గా ఇవేం లేవు, ఎన్ని పిచ్చి మూఢనమ్మకాలే. ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు అండి. ఎవరైనా సరే ఎవరో కొత్తగా స్టార్ట్ చేయాలి కదా. అవును. ఎక్కువగా అంటే ఈ వ్రతం చేసుకునే వాళ్ళు ఉదయం సమయంలో చేసుకోవచ్చు అంటారా, సాయంకాల సమయంలో చేసుకోవచ్చు అంటారా? ఉదయం సాయంత్రం నుంచి ఖచ్చితంగా చేస్తుంటారు. అంటే నేను ఇందాక చెప్పిన ఉపాసన విధానంలో కూడా రెండు అంటే ఉదయం కాలం కానీ సాయంత్రం కానీ చాలా ముఖ్యమైనవి. అమ్మవారికి వచ్చేసరికి ఇందాక చెప్పిన సంధ్య వేళ సాయంత్రం ఏదైతే ఉంటుందో ఆమెకు చాలా ఇష్టమైంది. ఆ టైంలో కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఎలాంటి దోషమే. అమ్మవారికి సాయం సంధ్య వేళ చాలా ప్రీతిపాత్రమైంది. సంధ్యాదీపం శ్రీయంత్రాన్ని కనుక మీరు సంధ్యార్చన అంటే రాత్రి ఇప్పుడు సంధ్య పొద్దు ఉంటుంది కదా, ఆ టైంలో కనుక శ్రీయంత్రం మీరు ఇంట్లో కనుక ఉంటే కనుక ఆ టైంలో మీరు దీపారాధన చేసి శ్రీ సూక్తంతో పారాయణ చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట వాటిలో కూడా. ఇప్పుడు ఆ శ్రీయంత్రం ఇంట్లో పెట్టి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మన పూజ రూమ్ లోనే అది ఉంచుకోవాల్సి ఉంటుంది కదా సార్? మరి శ్రీయంత్రం ఇంట్లో ఉన్నప్పుడు ప్రత్యేకమైన నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుంది? లేదండి, అంటే ఇక్కడ మెయిన్ యంత్రోపాసన కానీ భగవతారాధనకి ముఖ్యమైన ప్రధాన నియమాలు ఏంటంటే నివేదన పెట్టలేరు కదా అనేసి భావన అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సాధారణంగా ఏంటంటే నియమ నిబంధనల ప్రకారం కూడా నివేదన అనేది చెల్లిస్తారు. అంటే అన్నము వండేసి పెసరపప్పు ఇది వండి కానీ లేదా క్షీరాన్నం కానీ ఏదో ఒకటి నివేదన దేవతకు పెట్టాలి. సో అలా లేని పక్షంలో కూడా మీరు క్షీరాన్ని సమర్పించవచ్చు. క్షీరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ దేవతకైనా సరే మీరు పచ్చిపాలు కొంచెం పంచదార కానీ పసుపు వేసేసి దేవతకు నివేదన చేస్తే కనుక అది మీకు 365 నైవేద్యాలతో సమానమైంది అన్నమాట. సో మీరు నివేదనకి పెట్టాల్సిన ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు దీపారాధన పంచోపచార పూజ ఏదనేది ఒక 5 నిమిషాల్లో మీకు కంప్లీట్ అయిపోతుందండి. జస్ట్ ఒక గ్లాస్ పాలు పెట్టుకొని మీరు తీర్థంగా తీసుకోవచ్చు. అదొకటి సరిపోతుంది. ప్రతి నిత్యము ఇలా పూజ ఈ ప్రసాదం పాలు క్షీరం అనేది ఖచ్చితంగా అంటే దేవతను నిలబెట్టినప్పుడు ఎవరైనా సరే ఉపాసన పద్ధతిలో నివేదన అనేది ఖచ్చితంగా జరగాలి. సో అది చేయలేకే ఇవన్నీ వండలేక సాధారణంగా ఏంటంటే ఇలాంటివన్నీ ఏం పెట్టుకోరు, దీపారాధన చేసేసి వెళ్ళిపోతుంటారు. పంచోపచార పూజ అనేది కేవలం మాక్సిమం 5 నిమిషాల్లో అయిపోతుందండి. దేవత శ్లోకాలు ఏదైనా మీరు కంఠస్థం చేసుకొని ఉంటే కనుక ఒకసారి లేదా 3 సార్లు స్మరణ చేసుకొని ఆ శ్లోకం ఏదైనా మీరు చదువుకొని కనుక కేవలం ఒక క్షీరాన్ని కనుక మీరు నివేదన చేసినా మీకు సరిపోతుంది. అంటే ఇది నిత్య విధానానికి అంటే నిత్య పూజకి మాత్రం ఇది క్షీరం పెట్టుకోవచ్చు అండి, ఎలాంటి దోషం ఏం లేదు. ప్రత్యేకమైన తిథుల్లో మనం పండగ దినాల్లో మీరు తినే ఆహారం ఏదైతే ఉంటుందో అది మనం ఎంగిల్ చేయకుండా సాధారణంగా మొత్తం తీసుకొచ్చేసి మనం నివేదన పెట్టిన తర్వాత దాన్ని ప్రసాదంగా ఇంటిల్ల పాది తీసుకుంటారు. అది నియమ సాంప్రదాయంగా ఉంటుంది, అది మంచిది అన్నమాట.
సార్ ముఖ్యంగా 7 శనివారాల వ్రతం అని కూడా చేస్తూ ఉంటారంటారు కదా ఈ మాసంలో, దాని విశిష్టత ఏంటి సార్? నిజానికి కొన్ని సాంప్రదాయ ప్రకారం, కొన్ని కథల ప్రకారం కూడా శనీశ్వరునికి పుట్టిన నక్షత్రం కూడా మామూలుగా శ్రావణ మాసంలోనే వస్తుంది. ఆయనకి ప్రీతిపాత్రమైనది కూడా ఇదే అన్నమాట. అలాగే వెంకటేశ్వర స్వామికి కానీ అత్యంత ప్రధానమైనది కూడా శ్రావణ మాసం తీసుకుంటారు. సో ఇలాంటి సాంప్రదాయాలు ఇవన్నీ మధ్యలో వచ్చినప్పటికీ కూడా అది తప్పైతే ఏం కాదు. ఖచ్చితంగా ఎవరెవరి సాంప్రదాయ ప్రకారం వాళ్ళ ఇష్టాల ప్రకారం కూడా చేసుకోవచ్చు అండి. అది ఎలాంటిది ఏం లేదు. కానీ శ్రావణ మాసం అనేది ఉపాసనా కాలం, పరమ పవిత్రమైంది. మీరు ఎలాంటి సాధన చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీరు శ్రావణ మాసంలో ఆచరించవచ్చు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఈ సాధన ఉపాసన మధ్య తేడా ఏంటి సార్? సాధన అన్నారు, ఉపాసన అన్నారు. ఉపాసకుడు అనేది సాధారణంగా ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు నిత్యము దేవతతో అనుసంధానం అయి ఉంటారు. సాధారణంగా లౌకికం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లౌకిక ప్రపంచం ఏదైతే ఉంటుందో దానికి సాధారణంగా కట్ అయిపోయి ఉంటారు ఇతను ఉపాసకులు. వీళ్ళు నిత్యము దేవతను స్మరణ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని మాత్రమే ఉపాసకులుగా తీసుకుంటారు. సాధన అనేది మామూలుగా ప్రయత్నం కిందే తీసుకుంటారండి. అంటే హనుమాన్ కానీ లేదా మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన లక్ష్మీ ఉపాసన కానీ ఏ దేవతనైనా సరే వాళ్ళు సాధన ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఈ ప్రయత్నానికి అందులో జీవించే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో ఆ విధంగా తేడా తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఓకే, ఉపాసన చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి సార్? ఉపాసకులకు దేవత పూర్తి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉండదంటారా? లోటు అనేది ధన సంబంధమైన లోట్లు, అది వాళ్ళకి కర్మ సంబంధమైన వస్తుంటాయి. సాధారణంగా ఉపాసకులు అలాంటివి ఏం పట్టించుకోరు. అంటే వాళ్ళ లోకము, ఆ ప్రపంచం వేరుగా ఉంటుంది. ₹1,00,00,000 ఇస్తాను వేరే పని ఏమైనా చేస్తారా అంటే వాళ్ళు చేయరు అన్నమాట. అది వాళ్ళు దేవతతో ఉండటానికి ఇష్టపడుతుంటారు, ధర్మంగా ఉంటారు. ఎక్కువగా లౌకిక ప్రపంచానికి సంబంధించి వాళ్ళు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు అలాంటి ఉపాసకులు వీళ్ళు. మీకు సాధకులకి అనేది వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు, దేవతను ప్రసన్నం చేసుకునే వాళ్ళు, దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీరికి వారికి మధ్య కొంచెం తేడా అయితే ఉంటుంది ఖచ్చితంగా. అంటే మనం ఎన్నేళ్ల పట్టి సాధన చేస్తే ఉపాసకులుగా మారే అవకాశం లేదు. అతని సుకృతాన్ని బట్టి ఉంటుంది, అతని ఆలోచన విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక జీవితంలో దెబ్బతిన్న వ్యక్తి ఉన్నారనుకోండి, అతను కనెక్ట్ అయిపోతాడు తొందరగా. సో నాకు ఇంకేం అవసరం లేదు, ఇక చాలు అనుకుంటాడు. అలాంటి వాళ్ళు అన్ని కనుక జ్ఞానం కలిగితే కనుక, అంటే సాధనకి జ్ఞానం తోడైనప్పుడు ఏంటంటే ఉపాసన స్థితికి వెళ్ళగలుగుతారు వీళ్ళు ఖచ్చితంగా. అంటే ఒక దేవతను పూర్తిగా ఉపాసించగలుగుతారు వాళ్ళు. ఓకే, ఆ సాధన కంప్లీట్ అయి ఉపాసన పరులుగా అయిన తర్వాత ఖచ్చితంగా దర్శనం అనేది కలుగుతుంది. సాధనా స్థితిలోనే కలుగుతుందండి. సాధన స్థితిలోనే అంటే ఎలా కలుగుతుంది సార్? స్వప్నంలోనా లేదంటే? దేవతా దర్శనాలు వచ్చేసరికి స్వప్న దర్శనం అనేది ఒకటి ఉంటుంది ప్రధానంగా. ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్ లో సాధారణంగా గురువు ముఖతగానే తీసుకోగలిగితే, కొన్ని నియమ నిబంధనల ప్రకారం అలా తీయగలిగితే కనుక దేవతను మీరు ఆ టైం కొన్ని సెకండ్ల వరకు చూడవచ్చు. సాధన చేసి అంటే మీరు మంత్ర జపం చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు ఏంటంటే ఈ స్వప్నావస్థకి ఒక స్థితిలోకి వెళ్తుంటారు, సమాధి స్థితిలోకి, నిర్వికల్ప ఒక సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి దర్శనాలు అనేవి జరుగుతుంటాయి. అంటే మీరు కళ్ళు మూసుకొనే జపం చేస్తుంటారు, బట్ అదే టైం మొత్తం చూడగలుగుతారు. సో ఆ టైంలో, ఆ సెకండ్లో దేవత దర్శనం అవుతుంది. దేవత అనేది తనంతట తాను అనుగ్రహించడానికి వచ్చినప్పుడు మాత్రమే దర్శనం కలుగుతుంది. అక్కడ నుంచి ఆ మంత్రం సిద్ధిస్తుంది. అంటే మీరు ఆ మంత్రంతో దేవతను అర్చించినా పిలిచినా కానీ వస్తుంది. అలాగే వేరే వేరే కామ్యకర్మలకు ఉపయోగించినా కానీ ఫలిస్తాయి. అంటే మన సాధన ఫలించింది అనడానికి నిదర్శనం అమ్మవారు ప్రత్యక్షం. అమ్మవారు కానీ ఆ దేవత ఎవరైతే మీరు ఆరాధన చేస్తారో ఆ దేవత అనుగ్రహం అన్నమాట, దర్శనం అవుతుంది. అది అత్యుత్తమం అన్నమాట. ఓకే, ఇప్పుడు అంటే ఈ ఉపాసన, సాధన ఇవన్నీ చేసే వాళ్ళు నార్మల్ గా లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారా? ఫ్యామిలీ, ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. ఇది వేరు సాధనా విధానం అనేది. సాధారణంగా ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ అంటే భగవంతునికి వాళ్ళకి ఉండే భావన మాత్రమే. అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కానీ వాళ్ళు సాధారణంగా పెళ్లి చేసుకున్న వాళ్ళే. గృహస్థులు కూడా చాలా మంది ఉన్నారు, చేసుకోవచ్చు. ఎలాంటి దోషం అయితే ఏం లేదు. ఎక్కువ అంటే దైవానికి దగ్గరలో ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అది వాళ్ళ బిహేవియర్ అనేది పూర్తిగా మారుతుంది. సాధన మార్గంలోకి మీరు ఎప్పుడైతే వెళ్ళారో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇలాంటివి అని అంటుంటారు. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఏమి సాధకులకి ఏమి రావండి. కాకపోతే ఏంటంటే వీళ్ళ బిహేవియర్ ఏదైతే ఉంటుందో బిహేవియర్ మార్చుకుంటారు. సో ఎవరన్నా ఇప్పుడు ఒక ₹10 వస్తుంది ఏదన్నా ఒక మాట చెప్తే అనుకున్నప్పుడు వీళ్ళు పాపం కదా అనేసి వీళ్ళు చేయరు అలాంటి పనులు. సో అలాంటప్పుడు వీళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నట్లే కదా. సో ఇలాంటివి జరగటం వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారే తప్పించి వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమి ఉండవండి. వీళ్ళ బిహేవియర్ బట్టి కొన్ని చేసుకోవటం వల్ల మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు.
ఇప్పుడు ఈ ఉపాసన అనేది ఒక అంటే గురువు ఆధీనంలోనే తీసుకోవాల్సి ఉంటుందా సార్? మామూలుగా అయినా మీరు చేసుకోవచ్చు అండి. ఉపాసన అనేది కొంచెం పూర్తి జ్ఞానం కలిగి ఉండాలి సాధన స్థితిలో. దాటిన తర్వాత ఉపాసించడం అంటే దేవి అమ్మవారికి కానీ లేదా ఎవరికైనా సరే దగ్గరగా ఉండటము, మంత్ర ప్రభావం అంటే మంత్రం ఎప్పుడు నిత్యం స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట వాళ్ళు. వాళ్ళ ప్రపంచం వేరుగా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు గురువు ఆధ్వర్యంలో చేసేది అది ఎలా ఉంటుంది సార్ ఫలితం? గురువు ఆధ్వర్యంలో అంటే మంత్రశాస్త్రంలో కొన్ని నియమ నిబంధనల ప్రకారం కొన్ని రహస్యాలు ఉంటాయి. అది గురుముఖత అని అంటారు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కాని వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు గురువు చేస్తాడు అనమాట. అవి కొన్ని క్రియలకు అంటే కొన్ని ఉండటం వల్ల ఏంటంటే విత్తిని మీకు 3 రోజుల్లో దర్శనం అయిపోతుంది. అంటే మనం ఎవరికి సంబంధించిన ఉపాసన మీరు కొన్ని సంవత్సరాలు ఆరాధించింది దర్శనం కానీ కూడా గురు అనుగ్రహం ఉన్నప్పుడు ఏంటంటే అతి తక్కువ సమయంలోనే మీకు దేవతా దర్శనం జరుగుతుంది. అది వాళ్ళు సిద్ధి పొంది ఉంటారు. ఆ మంత్రాన్ని కానీ ఆ మంత్ర ప్రభావాన్ని కానీ ఆ దేవతను కానీ గురువు అనేవాడు ప్రేరేపించగలుగుతాడు. సాధారణంగా ఏంటంటే మీరు ఉపాసన చేస్తుంటారు, దేవత మీద నిమగ్నం కాలేకపోవడం వల్ల మీరు సాధారణంగా దేవతను ప్రేరేపించలేకపోతారు. సో అప్పుడు మైనస్ అవుతుంది అన్నమాట. వాళ్ళకి కనుక గురువు ఉంటే కనుక మీరు చేసే మంత్రాది దేవత ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వయంగా ప్రేరేపించగలుగుతారు. అప్పుడు మీకు మంత్రం చాలా చక్కగా పనిచేస్తుంది, దేవత దర్శనం అవుతుంది. అది గురువు చేసే పని. ఇప్పుడు మనం గురువుని ఏ రకంగా ఎంచుకోవాల్సి ఉంటుంది సార్? సాధకులు వాళ్ళ సుకృతాన్ని బట్టి మాత్రమే గురువు అనేది దొరుకుతారు. సాధారణంగా ఎవరిని తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. వీళ్ళే పట్టుకొని బదిలాడుకొని జ్ఞానంతో చేసుకోవాలి. కొంచెం కష్టంతో కూడుకున్న పని, వాళ్ళకు ఇష్టం ఉండదు. జాలిపడి ఇవ్వటమే తప్పించి సాధారణంగా అయితే ఎవరిని దగ్గర తీసుకోవడం అనేది ఉండదు. ఎందుకని అలా ఉంటుంది సార్? అంటే అయ్యో తలకాయ నొప్పి శిష్యులు అంటేనే. ఎందుకు సార్? అంటే తలనొప్పి అంటే ఏ రకంగా ఉంటుందంటారు? ఇప్పుడు వాళ్ళ అనుష్ఠానానికి కానీ వీళ్ళకి కానీ ఎంతో కొంత శ్రమ. ఇప్పుడు ఒక శిష్యుని తీసుకున్నారనుకున్నాడు, యాక్చువల్లీ వాళ్ళు కూడా ఏమి రావు. చిన్నపిల్లలు మీరు కూర్చోబెట్టి చెప్తే ఎలా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. సో వాళ్ళని ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి తీసుకొని రావాలంటే రుద్దాలిగా. సో అలాంటప్పుడు ఇవన్నీ కొంచెం తీసుకోరు ఎక్కువగా, ఏదో ఒకటి చెప్పిచ్చేసి పంపించేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ ఉపాసనలు ఇవన్నీ ఉగ్ర రూపంలో ఉన్న దేవతలకే చేస్తుంటారు కదా? అలాంటిది ఏం లేదు మేడం. సాత్విక ఉపాసన మామూలుగా ఎవరైనా చేసుకోవచ్చు. ఏ దేవతనైనా సరే. దేవతను చెప్పాను కదా, ఉపాసన అనేది మీకు పూర్తిగా పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళు ఆ దేవతతో నిమగ్నమై ఉంటారు. పూర్తిగా అసలు ఆ దేవతన స్మరణలో నిమగ్నమై ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే బయట ప్రపంచంతో కానీ లౌకికంగా వాళ్ళు పూర్తిగా చాలా వరకు తగ్గించుకుంటారు. ఒక మంత్ర దీక్ష తీసుకోవడమే ఉపాసన. ఒక మంత్ర దీక్ష తీసుకుని ఆ దేవతని స్మరణ చేసుకుంటూ లేదా మంత్ర జపం చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సాధనా స్థితిలోకి వస్తుంది. సాధన దాటిన తర్వాత మామూలుగా అలాంటి వాళ్ళు మాత్రం ఉపాసకులుగా చెప్పగలుగుతారు. అంటే స్మరణ మాత్రం మీద దేవతని ప్రసన్నం అయి ఉంటుంది, అంటే వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం ఉపాసకులుగా తీసుకుంటారు. ఆ జపము మంత్రము అంటే అది ఎన్నిసార్లు పఠించాలి అవన్నీ కూడా చూసుకుంటారా సార్? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే గురువు అనుగ్రహము దేవత యందు ఇతను పెట్టే భక్తిని బట్టి మాత్రమే ఇన్ని రోజులని ఉంటుంది. వాళ్ళ సుకృతాన్ని బట్టి అది మీకు సంవత్సరంలోపు అయిపోవచ్చు, కొంతమందికి జీవితం మొత్తం దారబోసినా కానీ కాకపోవచ్చు. అది వాళ్ళ సుకృతాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి ఉపాసన తీసుకున్న తర్వాత సాధన అయిపోయిన తర్వాత వాళ్ళ ఆహార నియమాలు కానీ కట్టుబాట్లు కానీ ఏమైనా ప్రత్యేకంగా పాటించాల్సి ఉంటుందండి. సాధనా స్థితిలో ఉన్నప్పుడు మాత్రం కొంతకాలం ఉంటుంది. సపోజ్ ఒక 6 నెలలని 5 నెలలని ఇలా చేసే ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా మామూలుగా 21 రోజులు 11 రోజులు 41 రోజులు అనేది కామన్ గా ఉంటుంది. ఇంతకు మించి చేస్తుంటారు. 3 నెలలు కానీ లేదా 6 నెలలు ఇట్లా సాధన చేస్తుంటారు. పూర్తి సాత్విక ఆహారం మితాహారం చాలా తక్కువగా తీసుకుంటారు. అలాగే ఈ పూర్తి శాకాహారం ముందు అది చాలా ప్రధానమైంది. శాకాహారం అనేది సాధనకు అత్యుత్తమైంది. అంటే అలవాటు ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా మానేసుకుంటే సాధనలో ఒక స్టేజ్లోకి వెళ్ళగలుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మాంసాహారం అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది సాధనలో కొంతమందికి పడుద్ది. అంటే కొన్ని మంత్ర సంబంధమైన ఏదైతే ఉంటుందో వాటికి ఖచ్చితంగా అది విరుద్ధం అవుతుంది. అది సపోజ్ చెప్పాం కదా, హనుమాన్ ఉపాసన కానీ శ్రీ లక్ష్మి ఉపాసన చేయాలి, అమ్మవారి లక్ష్మీదేవిని ఉపాసన చేయాలనుకోండి, మీరు అప్పుడు మాంసం ఎలా తీసుకోగలుగుతారు? అవును అవును. అంటే సాత్విక రూపంలో కొలిచే దేవుళ్ళకి నిషిద్ధం మాంసాహారం. మీరు వేరేదన్నా సాధనలోకి వెళ్ళగలిగితే కనుక అప్పుడు మంత్ర నియమం ప్రకారం తీసుకునే ఎలాంటి దోషం లేదంటే కనుక అది గురువు చెప్తారు, ఆ ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు. కానీ సాధనకి ఏంటంటే మాంసాహారం అనేది ఉత్తమం అయితే కాదని నేను చెప్తాను ఖచ్చితంగా. సార్ మీరు హనుమాన్ ఉపాసకులు కదా,
మీరు ఈ ఉపాసన ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు ఎంతకాలం సాధన చేశారు, మీరు గురువుల దగ్గర నుంచి తీసుకున్నారా, అంటే మీరు సొంతంగా తీసుకున్నారా, ఎలా సార్ దాని గురించి? నేను హనుమాన్ ఉపాసన తీసుకుని దాదాపు ఇప్పటికి 20 years అవుతుందండి. ఆహా, నేను 18 ఏళ్ళు కంప్లీట్ చేసి కూడా దాదాపు 19 సంవత్సరాలు అట్లా అవుతుంది ఓకే. పూర్తిగా. అసలు మొట్టమొదటి నేను తీసుకుంది హనుమాన్ యంత్రోపాసన తీసుకున్నాను. హ్మ్, యంత్రోపాసన కంప్లీట్ చేసిన 41 days చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి పంచముఖ హనుమంతం తీసుకున్నాను. హ్మ్, ఇంకా అక్కడ నుంచి పూర్తిగా మారిపోయింది. హ్మ్, అది అంటే మేము మంత్రాలు వచ్చేసరికి ఇది పూర్తిగా వేరే వస్తుందండి. ఇది స్వప్న విద్య కింద మేము తీసుకున్నాం ఇది. హ్మ్, అంటే ఆ, దేవత ఇప్పుడు 41 days ఏదైతే చేశానో ఇది అయిపోయిన తర్వాత కొన్ని జరిగినవి. హ్మ్, అప్పుడు స్వప్నంలో చెప్పిన విధంగానే అదే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని మేము అనుష్ఠానం చేశాను. మళ్ళీ కొన్ని నెలల పాటు చేశాను. ఆ. దాని ప్రభావం అనేది చాలా ఎఫెక్ట్ పడింది నా మీద. అంటే స్వప్నంలో మీకు మంత్రం వచ్చిన ఇచ్చారు, నేను దాన్నే ఫాలో అయ్యాను. అది కొంచెం రహస్యాలు అంటే మీ గురువులు లేరా ఇంకా? ఉన్నారు, అంటే పెద్దల ద్వారా మేము తెలుసుకుంటాను, తీసుకున్నారు. శాస్త్రాన్ని నమ్మి తీసుకున్నాను. ఓకే. నా గురువుగా నేను బ్రహ్మంగారినే పెట్టుకున్నాను మేడం. ఆహా. తర్వాత మేము కొన్ని సంవత్సరాల ముందు వేరే వాళ్ళ దగ్గర కొన్ని వేరే నేర్చుకున్నప్పుడు మాత్రం వాళ్ళు వేరే ఉన్నారు గురువుగా. హ్మ్. ఓకే. అంటే స్వప్నంలో వచ్చిన మంత్రం మీరు నా తీసుకున్న అనుష్ఠానం తర్వాత? ప్రధానంగా ఇప్పుడు నాకు శక్తి ఏదన్నా ఉంది అంటే కనుక ఆ మంత్రమే. హ్మ్, అంటే నేను 5-6 మంత్రాలు మొత్తం 6 వరకు చేస్తాను మేడం హనుమాన్ మంత్రాలు. హ్మ్, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన శక్తి కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కసారి కూడా నేను దర్శనం చేసుకున్నాను. ఆహాహా. అది అంటే ఒకసారి ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత హ్మ్, మీరు ఏ దేవతనైనా సరే మీరు దర్శనం చేసుకోవచ్చు. అంటే ఏ ఉపాసన చేసిన ఏ ఉపాసన వాళ్ళకైనా? చేసినా ఆ దేవతను దర్శనం చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు సక్సెస్ అయిపోతే చాలు, హ్మ్, ఆ రహస్యం మీకు తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు హనుమత్ ఉపాసనలోనే 8 రకాల ఉపాసనలు 6 మంత్రాలు నాది అనుష్ఠానం చేస్తున్నాను. అలా ఎన్ని తీసుకునే అవకాశం ఉంటుందంటారు సార్? ఎన్నైనా చేయొచ్చు అండి ఎన్నైనా. ఖచ్చితంగా. కానీ 1-2 సరిపోతుంది మామూలుగా. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన శక్తి కలిగి ఉంటుంది. ఆ. వేరే వేరే విద్యలకు సంబంధించి మాత్రము నేను కొన్ని తీసుకొని చేశాను. మ్మ్. అలా. అంటే వేరే విద్యలు అంటే దేనికి సంబంధించి సార్? అంటే దివ్య దృష్టి సంబంధించి కానీ మ్మ్. ఇలాంటిది వేరే వస్తుంది. ఇందాక నేను చేశాను కదా, కొన్ని నెలల పాటు చేస్తూనే ఉన్నది అదే అనమాట స్వప్నంలో వచ్చింది. మ్మ్. తర్వాత హనుమంతం స్వప్న హనుమాన్ చేశాను. మ్మ్. అలాగే పంచముఖ హనుమంతంలో వేరే ఉంది, అవి చేశాను. మ్మ్. అలా ఓకే. అంటే దివ్య దృష్టితో అంటే జరిగేది జరగబోయేది చెప్పేస్తారా సార్? ఏ రకంగా? జరిగే భవిష్యత్తు అనేది ఎప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. మీరు కన్నపిశాచి విద్యలో తీసుకున్నా కానీ భవిష్యత్తు అనేది చాలా కష్టంగా ఉంటుంది. మ్మ్. జరిగినవి వీటి వరకు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఓకే. అది విద్య. అది మ్మ్. అలాగే దేవతా దర్శనం ఏదైతే ఉంటుందో మ్మ్. దేవతా దర్శనం చేసుకోవచ్చు ఆ మంత్ర ప్రభావంతో. ఆహా. అలాగే అలా మీరు చెప్పారా ఎవరికైనా? అంటే ఇప్పుడు చాలా మంది చెప్పి మ్మ్. ఓకే. అది విద్య. అది ఎలా ఉంటుందంటే విద్య ఎక్కడైనా ప్రూవ్ చేయవచ్చు. మ్మ్. ఒకసారి సిద్ధి చేసుకుంటే ఎక్కడైనా ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకని అనిపించింది మీకు అంటే దీనిపైన అంటే వెళ్ళాలి? వన్స్ ఒకసారి మీరు సాధనలో ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా మీరు ఏదైనా చూసారనుకోండి ఒక్కసారిగా, మ్మ్. మీరు పూర్తిగా ఆలోచన మారిపోతుంది. అవును. మీరు సాధారణంగా ఏంటంటే మీరు కొన్ని విషయాలు అన్నప్పుడు కూడా మ్మ్. అర్చన ఏదో 1 గంట పూజ కార్యక్రమం చేసి మీరు బయటకు వచ్చేస్తుంటారు, కానీ మీ మీద ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అవును. కానీ మీరు మంత్ర ప్రభావంలోకి తీసుకున్నప్పుడు మంత్ర జపంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక స్థితి దాటి మ్మ్. కొన్ని మీరు ఏదైనా చూడగలిగారనుకోండి, ఓకే. మీకు అది మీ బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఎక్కువగా పూర్తిగా నమ్మశక్యంగానే ఏమన్నా మీరు చూస్తే గనక, మ్మ్. సో మీరు దాంట్లోంచి బయటకు రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. మ్మ్. ఓకే. సుమారు అంటే కొన్ని నెలల పాటు అన్నారు కదా సార్, ఎన్ని నెలల పాటు దీనికి 6 సంబంధించిన? months చేశాను, 6 months 6 చేశారు. నెలలు చేశాను. మళ్ళీ మీరు ఎవరికైనా అంటే గురువుగా చేస్తున్నారా ఎవరికైనా లేదు, సాధన? కొంతమంది అడిగిన వాళ్ళకి మాత్రం నేను హనుమాన్ దీక్ష ఇచ్చేసి కొంతమంది వాళ్ళకి ఇచ్చాను. మ్మ్. అది ఎంతో శిష్యులుగా వేరే అనే కాదు, మ్మ్. వాళ్ళు ఆరాధకులు, హనుమాన్ ఉపాసకులు. అంటే ఇష్టం చాలా అతనికి ఆయన అంటే. సో మంత్రం ఇవ్వమన్నప్పుడు కొన్ని వరకు మంత్రం ఇవ్వడం జరుగుతుంది, అంటే వేరే మంత్రాలు అనేది ఇవ్వము అనమాట. మ్మ్. ఓకే. ముఖ్యంగా మిగతా దేవతలందరికన్నా దేవుళ్ళందరికన్నా కూడా హనుమంతుడు అంటే ఆజన్మ బ్రహ్మచారి అని ఎక్కువగా నియమాలు పాటించాల్సి ఉంటుందని అంటారు కదా సార్. మరి ఈ దీక్ష తీసుకున్నప్పుడు ఉపాసన తీసుకున్నప్పుడు ప్రత్యేకించి ఏమైనా పాటించాల్సి ఉంటుందా? ఇంకా ఖచ్చితంగా అంటే ఏ మంత్రాన్ని మీరు సాధన చేసినా కానీ ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి సాధనలో ఉన్నంత వరకు మాత్రము. అంటే గృహస్థులు కూడా మీరు హనుమాన్ ఉపాసన చేయొచ్చండి, ఎలాంటి దోషం అయితే ఏం లేదు. ఆడవారు మగవారు ఖచ్చితంగా ఎవరైనా ఎలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఆ కొన్ని రోజులు తప్పించి మీరు కొన్ని సాధనల ప్రకారం మీరు చేసుకోవచ్చు. అది ఎలాంటిది ఏం లేదు. బ్రహ్మచర్యం మాత్రం ఖచ్చితంగా పాటించాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అది ధర్మంగా ఉండి గనక మీ తరఫున న్యాయం ఉంటే గనక ఖచ్చితంగా హనుమాన్ గురించి చెప్పాలంటే గనక మీకు శాస్త్రమే చెబుతుంది, కలవ ప్రత్యక్ష దేవ అనేసి. హనుమాను అత్యుత్తమ శీఘ్రంగా పనిచేసే వాళ్ళు హనుమాన్ అండి. అలాగే మంత్రశాస్త్రంలో ఒక విధానం ఉంటుంది. సాధారణంగా మీరు
విముఖ అంటారు, అంటే మామూలుగా మనిషి రూపంగానే ఉంటారు కానీ తల వేరుగా ఉంటుంది. గణపతి కానీ లేకపోతే హనుమాన్ కానీ కృచ్చింగర్ కానీ ఇలాంటి దేవతలకి అత్యుత్తమ శక్తి కలిగి ఉంటారు వీళ్ళు. మంత్రశాస్త్రంలో వీళ్ళకి ప్రత్యేకమైన విధానమే ఉంది సపరేట్గా. మీరు చాలా శీఘ్రంగా వస్తారు అన్నమాట వీళ్ళందరూ కూడా. అంటే మిగతా దేవతల కన్నా కూడా వీళ్ళు తొందరగా మనకు అనుగ్రహం పొందవచ్చు వీళ్ళది. ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు మీరు నరసింహం ఉంది, ఆయన కూడా సేమ్ అంతే కదా, మామూలుగా తల వేరుగా ఉంటుంది, మిగిలిన శరీరం మానవాకారం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మంత్రశాస్త్రంలో సపరేట్ గా మీకు వీళ్ళకి సపరేట్ గా ఉంటుందండి. ఆ విధానంలో మీరు వెళ్తే కనుక అత్యంత శీఘ్రంగా మీకు దర్శనాలు కానీ సిద్ధి కానీ పూర్తిగా అయిపోతుంది. ఇప్పుడు నరసింహస్వామి అనగానే ఉగ్ర రూపంగానే ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అలా తీసుకోవచ్చా నరసింహస్వామిది కూడా ఉపాసన? ఖచ్చితంగా ఎవరైనా చేసుకోవచ్చు అండి. నరసింహస్వామి ఉగ్రం అనేది కేవలం అంటే తప్పు చేసిన వాళ్ళకే కానీ భక్తులకైతే కాదు. భక్త సులభుడు ఆయన, అది ఖచ్చితంగా రక్షణ అనేది ఖచ్చితంగా వాళ్ళకి అందుతుంది. ఇంకా మీరు ఏ దేవి ఉపాసనలు తీసుకున్నారు? మేము కాళీ ఉపాసన చేస్తున్నాం. కాళీ ఉపాసన కాకపోతే మేము నిత్యం శివార్చన చేస్తుంటాం. మాకు ప్రధాన దేవత ఎవరన్నా ఉన్నారు అంటే కనుక పార్వతీ పరమేశ్వరులు, మేము వాళ్ళనే అర్చన చేస్తాం. మిగిలిన వాళ్ళు ఇది అనుష్ఠాన దేవతలు, మాకు ఇష్ట దేవతలు. మీకు దీనికి సంబంధించి పీఠము అట్లా ఏమన్నా ఉందా సార్? ఇంట్లో పీఠం ఉంటుంది, మేము అక్కడ నిత్యం అనుష్ఠానం అంటే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అభిషేకాలు, శివార్చన జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. నివేదన పెట్టిన తర్వాత మా పనులు మేము చూసుకుంటాం. ఇక్కడ సాయంత్రము స్నానం చేసి మళ్ళీ కొన్ని దీపారాధన ఇవి వెలిగించి పూజ కార్యక్రమం ఉంటుంది. తక్కువ సమయం. ఓకే. ఇప్పుడు కాళీ ఉపాసన చేసే వాళ్ళ ఇళ్లలో శ్రీచక్రం ఉంటుంది కదా సార్, ఎక్కువగా పెడుతుంటారు కొంతమంది. కానీ వాస్తవంగా అంత ఉపాసనలోకి వెళ్ళినప్పుడు ఆ ఫోటో ఉంటే సరిపోతుంది, ఫోటో లేకుండా కూడా చేసుకోవచ్చు, అది ఎలాంటిది ఏం లేదు. అంటే శ్రీచక్రం మన ఇష్ట ప్రకారం, కొంతమంది వాళ్ళ ఇష్టం, అది ఉండాలని ఎక్కడ నియమం అయితే ఏం లేదు. పెట్టుకునే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే ఏం లేదు. ఓకే. అది ఉండాలని అయితే నియమం లేదు ఎక్కడ, ఎవరి ఇష్టానికి వాళ్ళు అనుగుణంగా వాళ్ళు పెట్టుకున్నది. ఇది మధ్యలో వచ్చినాయి తప్పించి అసలు అయితే ఏం లేదు. ఇప్పుడు మనకు యంత్రం అనుకున్నాం, యంత్రంకి శ్రీచక్రంకి వ్యత్యాసం ఉంటుందా సార్? శ్రీచక్రం అనేది ఇప్పుడు మీరు చెప్పిన అదనంగా వచ్చేది, వాటిని శ్రీచక్రం మేరువు కింద తీసుకుంటారండి. మేరువు అంటే మనకు ఒక గోపురం లాగా పైకి ఏదైతే ఉంటుందో మంత్ర విభాగంలో కానీ యంత్ర విభాగంలో వీటిని సపరేట్ గా చెప్తారు. యంత్రం అనేది చిత్రలేఖన టైప్ మామూలుగా యంత్రాలు కొన్ని కోణాలు ఏదైతే కలిసి దానిలో బీజాక్షరాలతో నిక్షిప్తమై దాన్ని యంత్రం అంటారు. మీకు మేరువుకి వచ్చేసరికి బీజాక్షరాలు ఇలాంటివి ఏమి ఉండవండి, అది ఒక పీఠం కింద తీసుకుంటారు మేరువు. ఈ ఆరాధన కొంచెం వేరుగా ఉంటుంది, ఆ ఆరాధన కొంచెం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఉపాసన చేసేటప్పుడు, సాధన చేసేటప్పుడు మంత్రం ఖచ్చితంగా సంఖ్య ఇంపార్టెంట్ అనుకున్నాం కదా సార్, అలా అంటే డైలీ ఇన్నిసార్లు ఆ మంత్రాన్ని పఠించాలి అలా ఉంటుందా? లేదు, ఏ మంత్రాన్ని సరే మాక్సిమం మీరు ఒకసారి అంటే ఉదయం సాయంత్రం మీరు చేస్తే మంచిది. త్రికాల సంధ్య అంటే 3 పూటల అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కనుక మీరు చేసుకోగలిగితే ఇంకా అత్యుత్తమం అనమాట. సో ఈ టైంలో మీకు సంఖ్య అనేది సహస్రాధికంగా ఉంటే కనుక ఉత్తమం, అంటే 1000కి పైన ఉండగలిగితే కనుక అత్యుత్తమం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా ఉపాసన, దీక్ష, సాధన వీటన్నిటికి సంబంధించిన డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. ప్రత్యేకించి శ్రావణ మాసంలో మీరు అంటే అమ్మవారి ఉపాసన చేయొచ్చు అని కూడా చెప్పారు. ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా. అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉపాసన తీసుకునే వాళ్ళకు ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు తెలియజేశారు.